గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలసిస్. ఈ రోజు హిందూ ఎనాలసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. ద ప్రీమియం అండ్ ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండి. లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వచ్చేటటువంటి కోర్సు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనకి ఆన్లైన్ మోడ్లో ఉంది అండ్ ఆఫ్లైన్లో కూడా ఉండడం అనేది జరిగింది. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో మన ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అక్కడ ఆఫ్లైన్లో మనం టీచ్ చేయడం అనేది జరుగుతుంది. సో 70,000 ఆఫ్లైన్ కోర్స్ యొక్క ఫీజు, వెరాజ్ ఆన్లైన్ ఫీజు 60,000 రూపీస్ మాత్రమే. మీరు ఒకేసారి కట్టక్కర్లేదండి. నెలకి 5,000 చొప్పున కూడా పే చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తున్నాం. ఇద్దరు ఆన్లైన్లో జాయిన్ అవ్వాలన్నా, ఆఫ్లైన్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నా. సో బిఫోర్ ఇయర్ ఎండ్ 31st డిసెంబర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఫీజులు అనేవి పెరగబోతున్నాయి. సో ఈ లోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ 70,000 అవ్వబోతుంది, ఆఫ్లైన్ 80,000 అవ్వబోతుంది. మీకు ఎలాగూ నెలకు 5,000 చొప్పున కట్టుకునేటటువంటి ఆప్షన్ కూడా ఉంది కాబట్టి లేట్ చేయకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ ఫీజు 31st డిసెంబర్ వరకే వ్యాలిడిటీలో ఉంటుందమ్మా. 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే ltxclasses.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చక్కగా ఎన్రోల్ అవ్వచ్చు ఆర్ కోర్సెస్ మీద. అన్ని సబ్జెక్ట్స్ కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి కవర్ చేస్తారు. అండ్ దాంతోపాటు మీరు ఎన్నిసార్లు 100 సార్లు డౌట్ అడిగినా 100 సార్లు కూడా డీటెయిల్డ్గా ఫ్యాకల్టీ ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ రాస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు. అండ్ దాంతోపాటు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో అది కూడా మీ నుంచి రూపాయి కూడా తీసుకోకుండా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డీటెయిల్డ్గా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ విడిగా తీసుకోవాలంటే 15,000 అమ్మ. సో మీకు ఇది 1వ తారీఖు నుంచి 20,000 అవుతుంది. ఈ 15,000 కూడా మీరు 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్లో కట్టొచ్చు. ఒక బెస్ట్ ఫౌండేషన్, ఒక బేసిక్స్ మీకు కావాలంటే, డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ట్రై టు జాయిన్ దిస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. మీకు చాలా చాలా వాల్యుయేషన్ అయితే అవుతుంది. మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. నేను టీచ్ చేసేటటువంటి ఆప్షనల్స్ చూడండి. యాంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ నేను టీచ్ చేస్తాను. డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు 100 సార్లు అడిగినా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద బెస్ట్ నోట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ ఫ్రెండ్లీ నేచర్ అనేది ఉంటుంది. యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు మీ యాజ్ వెల్. అండ్ దాంతోపాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. అండ్ దాంతోపాటు తెలుగు లిటరేచర్ సీతాపత్ సార్ చెప్తారు. మీరు ఒక్క ఆప్షనల్ ఏదైనా తీసుకుంటే అన్ని ఆప్షనల్స్ కూడా మీకు క్లాసెస్కి యాక్సెస్ అనేది రావడం అనేది జరుగుతుంది. రైట్? సో ఆప్షనల్ ఫీజు కూడా 1వ తారీఖు నుంచి పెరుగుతుంది. సో చక్కగా ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి బై కాలింగ్ టు దట్ పర్టికులర్ నెంబర్. యూపీఎస్సీ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ చూడండి. రికార్డెడ్ ఆప్షన్లో మీకు ఈచ్ సబ్జెక్ట్ 5,000 రూపీస్కే మీకు రావడం అనేది జరుగుతుంది. సో పాలిటీ మీరు తీసుకోవాలన్నా, హిస్టరీ తీసుకోవాలన్నా, ఎకానమీ తీసుకోవాలన్నా, జాగ్రఫీ తీసుకోవాలన్నా, ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. హిస్టరీ నేను మళ్ళీ చెప్తాను, రికార్డెడ్ కోర్స్ వస్తుంది మీకు ఏన్షియంట్ హిస్టరీ అండ్ దాంతోపాటు మిడీవల్ హిస్టరీ అండ్ దాంతోపాటు మోడర్న్ హిస్టరీ అండ్ దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ అండ్ దాంతోపాటు వరల్డ్ హిస్టరీ అండ్ దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ దాంతోపాటు వీటన్నింటి యొక్క బెస్ట్ నోట్స్ మీకు చాలా కాంప్రహెన్సివ్గా నేను కవర్ చేయడం అనేది జరుగుతుంది. నేనే టీచ్ చేస్తాను హిస్టరీని. చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. 5,000 మాత్రమే ఫీజు. సో 1వ తారీఖు నుంచి ఫీజు అనేది హిస్టరీకి 8,000 అవుతుంది. అన్నింటికి 8,000 అయిపోతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఎడిటోరియల్స్, హిందూ ఎడిటోరియల్స్ అండ్ దాంతోపాటు యోజన నుంచి సెలెక్టెడ్ ఆర్టికల్స్ ఇవి కరెంట్ అఫైర్స్ కోర్సులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే డైలీ కరెంట్ అఫైర్స్ ఒక సెషన్ ఏదైతే ఉంటుందో అది కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రిలవెంట్ పీడిఎఫ్స్ కూడా మీకు కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా 8,000 అవుతుంది 1వ తారీఖు నుంచి. సో ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అన్ని కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఓకేనా? సో కొత్త సంవత్సరం ఫీజులు అనేవి పెరగబోతున్నాయి. సో ఈ లోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్క మాట చెప్పనా, మీరు మన ఇన్స్టిట్యూట్ని తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని మీకు అనిపిస్తుంది కదా, ఆ ఇన్స్టిట్యూట్తోనే కంపేర్ చేయండి. ఇఫ్ యూ కన్విన్స్ దట్ ప్రతిదీ కంపేర్ చేయండి. టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి. బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారో లేదో చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెనేషన్ ప్రతిదానికి ఉందో లేదో చూడండి. ఎవ్రీథింగ్ వ్యాలిడిటీ కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు బెటర్ కేర్ అండ్ సపోర్ట్ ఉందా లేదా కంపేర్ చేయండి. సో ఒక ఫ్యామిలీ టైప్ స్ట్రక్చర్ ఉందో లేదో కంపేర్ చేయండి. ఇవన్నీ కంపేర్ చేసిన తర్వాత వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి.
ఓకేనా? ఇఫ్ యూ కన్విన్స్ దట్ యు ఆర్ మీరు కన్విన్స్ అయితేనే మన ఇన్స్టిట్యూట్ మీకు న్యాయం చేస్తుందని, అప్పుడే మీరు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? మరి హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదామా? జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. రాజ్యసభ పాసెస్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ బిల్ అమిడ్ అపోజిషన్ ప్రొటెస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న గవర్నెన్స్. ఈ పర్టికులర్ ఆర్టికల్ ని బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్ గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆర్టికల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనుక మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ షేర్ చేసుకోండి. ఒకవేళ మన వీడియోస్ కానీ మన ఛానల్ కానీ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ క్వాలిటీ లెర్నింగ్. రైట్, మరి ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం, వినండి నాన్న. సో ఈ పర్టికులర్ టాపిక్ని కంప్లీట్గా అర్థం చేసుకునే ముందు అసలు న్యూస్లోకి ఏమొచ్చింది అని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, వినండి. న్యూస్లోకి ఏమొచ్చింది అంటే, ఎస్టర్డే రాజ్యసభ పాస్డ్ ఏ బిల్. ఏంటండి ఆ బిల్? సింపుల్గా ఎలక్టోరల్ రిఫార్మ్స్ బిల్ అంటారు, లేకపోతే ద ఎలక్షన్ లాస్ అమెండ్మెంట్ అంటే సవరణ బిల్ 2021. సో ఎలక్టోరల్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దానిలో కొన్ని రిఫార్మ్స్, కొన్ని సవరణలు తీసుకొస్తూ ఈ చట్టం ఏదైతే ఉంటుందో దీన్ని రాజ్యసభ చేయడం అనేది జరిగింది. రాజ్యసభలో ఇది పాస్ అవ్వడం అనేది జరిగింది. బట్ అపోజిషన్ మాత్రం ఈ చాలా పేచీ పెట్టడం అనేది జరిగింది. ఈ చట్టం సరైనది కాదు, దీనివల్ల చాలా అవకతవకలు ఉన్నాయి, ఈ రిఫార్మ్స్ అనేవి ఇండియా యొక్క డెమోక్రటిక్ ఫామ్ కి ఒక థ్రెట్ గా ఉంటుంది అని చెప్పి అపోజిషన్ ఏదైతే ఉంటుందో అపోజిషన్ దీన్ని అటాక్ చేయడం అనేది జరిగింది ఈ బిల్ది. నా అసలు ఈ బిల్లో ఏ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారు అండ్ దాంతోపాటు ఈ బిల్లో ఉన్నటువంటి బిల్ వల్ల గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, దాంతోపాటు వాట్ ఆర్ ద కన్సర్న్స్ దట్ ఆర్ బీయింగ్ రైజ్డ్ బై ఆర్ అపోజిషన్ పార్టీస్, ఏ కన్సర్న్స్, ఏ ఛాలెంజెస్ అనేటువంటి ఏర్పడతాయని చెప్పి మాట్లాడుతున్నారు. వాటి గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సో ఈ డిస్కషన్ ని ఒకసారి పక్కన పెట్టండి. ఫస్ట్ ఎక్కడి నుంచి మనం మొదలు పెడదామంటే ఈ మొత్తం కథని ఇండియా యొక్క పాలిటీ గురించి, ఇండియా యొక్క సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి మనం మాట్లాడదాం. ఇండియా ఫాలోస్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఏంటి? డెమోక్రసీ ఈజ్ యాక్చువల్లీ అండ్ ఐడియాలజీ, ఒక సిద్ధాంతం. డెమోక్రసీ ఈజ్ అన్ ఐడియాలజీ వేర్ in this particular system of government the ultimate source of power rests with the people. ప్రజల చేతుల్లోనే అల్టిమేట్ పవర్ ఉండడం అనేది జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. సో ప్రజల చేతుల్లో అల్టిమేట్ పవర్ ఉంటే అందరు ప్రజలు పాలకులు అవుతారా? అవ్వరు. సో ఇండియన్ డెమోక్రసీలో రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ, ఆల్ ద పీపుల్ విల్ ఎలెక్ట్ ది రిప్రజెంటేటివ్స్. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎన్నుకుంటారు. ఆ రిప్రజెంటేటివ్స్ చట్టసభలకు వెళ్తారు, పార్లమెంట్కి కానీ లేకపోతే స్టేట్ అసెంబ్లీస్కి కానీ వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు? ప్రజల సంక్షేమం కోసం, ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నట్టు ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో వాళ్ళకు వాళ్ళ జీవితాలు బాగుపడడం కోసం, వాళ్ళ జీవన ప్రమాణాలు, లైఫ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయి, లివింగ్ స్టాండర్డ్స్ అనేవి పెంచడం కోసం వాళ్ళు చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి చేయడం అనేది జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ ఒక మాట అన్నాను. డెమోక్రసీ ఈజ్ వాట్? డెమోక్రసీ ఈజ్ యాక్చువల్లీ ఐడియాలజీ. సెక్యులరిజం ఈజ్ అన్ ఐడియాలజీ, సోషలిజం ఈజ్ అన్ ఐడియాలజీ అండ్ క్యాపిటలిజం ఈజ్ అన్ ఐడియాలజీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐడియాలజీ సిద్ధాంతం అన్నామంటే వీ కెన్ నెవర్ అచీవ్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫామ్. డెమోక్రసీ ఈజ్ ఒక ఐడియాలజీ కాబట్టి డెమోక్రసీ యొక్క ప్యూరెస్ట్ ఫామ్ ని మనం ఎప్పటికీ అచీవ్ చేయలేం. సెక్యులరిజం యొక్క ప్యూరెస్ట్ ఫామ్ ని మనం ఎప్పటికీ అచీవ్ చేయలేం. కమ్యూనిజం యొక్క ప్యూరెస్ట్ ఫామ్ ని ఏ కంట్రీ కూడా ఎప్పటికీ అచీవ్ చేయలేదు. వాళ్ళ సిద్ధాంతము ఎవ్రీథింగ్ వాట్ వి స్ట్రైవ్ ఫర్ టు గెట్ క్లోజ్ టు ద ఐడియల్ ఆస్పెక్ట్. మన డెమోక్రసీ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ, అబ్సల్యూట్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో దానికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అంతే. కానీ డెమోక్రసీ అనేటటువంటిది ఎప్పటికీ మనకు అందని ద్రాక్షగానే ఉండడం అనేది జరుగుతుంది. సెక్యులరిజం అనేది మనకు అందని ద్రాక్షగానే ఉండడం అనేది జరుగుతుంది. సోషలిజం అనేటటువంటిది మనకు అందని ద్రాక్షగానే ఉండడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఐడియాలజీస్ కెన్ నెవర్ బి అచీవ్డ్ ఇన్ ఏ సొసైటీ. మనం సోషియాలజీలో మాట్లాడుకుంటాం, బట్ ఇక్కడ వచ్చింది కాబట్టి కాన్సెప్ట్ నేను చెప్పే ప్రయత్నం చేశాను. అయితే చూడండి అన్న, ఇప్పుడు డెమోక్రసీ అనేది అచీవ్ చేయాలంటే కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఉండాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ద ఫస్ట్ సాలిడ్ రాక్ ఏంటి అంటే డెమోక్రసీ స్ట్రాంగ్ గా నిలబడాలి అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అండి.
ప్రజల చేతుల్లో పవర్ ఉంచాలి అంటే ఎలక్షన్స్, ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా జరగాలి. అప్పుడే కదా ప్రజల యొక్క తీర్పు అనేది సరిగ్గా అమలవ్వడం అనేది జరుగుతుంది. ప్రజలు ఎవరినైతే ఎన్నుకోవాలని, ఎవరైతే తమ నాయకుడిగా ఎన్నుకోవాలని తీర్పునిస్తున్నారో ఆ తీర్పు సక్రమంగా అమలవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎలక్షన్ సరిగ్గా అవ్వలేకపోయింది అనుకోండి, అది ఏం జరుగుతుంది, అది డెమోక్రసీకి చీకటి రోజుగా మిగిలిపోతుంది, డెమోక్రసీకి ఒక పెద్ద గొడ్డలి పెట్టుగా మిగిలిపోతుంది, రైట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది, అది ఏంటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. డెమోక్రసీలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రజల చేతికి పవర్ ఉంటుంది అంటే ప్రజల చేతిలో డైరెక్ట్ గా పవర్ ఉంటుందని చెప్పుకున్నామా? చెప్పలేదు. రిప్రజెంటేటివ్స్ ఎన్నుకుంటారని చెప్పుకున్నాం. బట్ ఆ రిప్రజెంటేటివ్స్ ఏం చేసినా 5 ఏళ్ళు మనం భరిస్తా కూర్చోవాలా? ఏదో ఎన్నికలు అయిపోయాం, మన తలరాత ఇలా ఉంది, వాళ్ళు ఏం చేసినా మనం భరించుకుంటా కూర్చుందామా అంటే అవ్వదు. అందుకే డెమోక్రసీని అచీవ్ చేయడానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కూడా మన ఫండమెంటల్ రైట్స్ లో భాగంగా ఉండడం అనేది జరిగింది. యూ విల్ హ్యావ్ ద రైట్ టు డిసెంట్. ప్రభుత్వం తప్పు చేస్తే తొక్కి నారదీసేటటువంటి హక్కు, ప్రశ్నించేటటువంటి బలమైన హక్కు, స్వాతంత్రం నీ చేతిలో మన రాజ్యాంగం అనేది పెట్టడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా నేను ఇక్కడ వరకు చెప్పింది? సో డెమోక్రసీ ఉండాలంటే ఈ రెండు, డెమోక్రసీని అచీవ్ చేయాలంటే ఈ రెండు తప్పకుండా ఉండాలి. ఏంటవి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అండ్ దాంతోపాటు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. అయితే మన ఎలక్టోరల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, మన ఎన్నికల విధానం ఏదైతే ఉంటుందో సరిగ్గా ఉందా? అది ప్యూరెస్ట్ అండ్ ఐడియలిస్ట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీని అచీవ్ చేసే విధంగా ఉందా సార్ అంటే అక్కడే ప్రాబ్లం. కొన్ని అవకతవకలనే ఉండడం అనేది జరిగింది. మరి వాచ్ డాగ్ ఎవరండి? ఎలక్షన్ ప్రొసీజర్ ని చూసుకునే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. స్టేట్స్ కి అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ ఆల్సో వర్క్ అండర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఇట్ ఈస్ పుషింగ్ ఫర్ మోర్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. ఈ ఎలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దానిలో చాలా చాలా రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలి, సంస్కరణలు అనేవి తీసుకురావాలి. ఈ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి పాసిబుల్ అవుతుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి పాసిబుల్ అయితే అప్పుడే డెమోక్రసీని మనం ప్యూరెస్ట్ ఫామ్ లో అచీవ్ చేసేటటువంటి ప్రయత్నాన్ని ఇంకాస్త ఎక్స్పెడిట్ చేయొచ్చు, ఇంకాస్త ముందుకు తీసుకెళ్లొచ్చు అనే విధంగా చెప్పడం అనేది జరిగింది, రైట్. అయితే ఈ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఎప్పటి నుంచో డిబేట్ లో ఉంటుండగా ఇప్పుడు ఈ ఎలక్టోరల్ రిఫార్మ్స్ తీసుకురావడానికి పార్లమెంటులో ఒక చట్టం అనేది తీసుకురావడం అనేది జరిగింది మన బీజేపీ గవర్నమెంట్. గవర్నమెంట్ ఏం చెప్తుంది? మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో చాలా సంప్రదింపులు జరిపిన తర్వాతే మేము ఎలక్టోరల్ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చాము అని చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా జరగకపోవడానికి మెయిన్ థ్రెట్ ఏంటి అంటే డూప్లికేషన్ ఆఫ్ ఓట్లు అండి. సింపుల్ గా మన తెలుగులో పచ్చిగా చెప్పుకోవాలంటే దొంగ ఓటర్లు, దొంగ ఓట్లు. వాళ్ళు ఏం చేస్తారు? ఒక దగ్గర ఓట్లేసి ఇంకో దగ్గర కూడా ఓట్లేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎలక్టోరల్ రోల్ ఏదైతే ఉంటుందో అంటే ఓటర్ల జాబితా ఏదైతే ఉంటుందో దానిలో 2 సార్లు వాళ్ళ పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు డూప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఈ డూప్లికేషన్ ఆఫ్ ఎలక్టర్స్ ఏదైతే ఉంటుందో, ఎలక్టర్స్ లిస్ట్ యొక్క డూప్లికేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని డైల్యూట్ చేయడానికి, ఇది ఎంత దీన్ని అడ్డుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్ కేమ్ అప్ విత్ ఏ ఇంపార్టెంట్ రిఫార్మ్. ఒక ఇంపార్టెంట్ రిఫార్మ్ తో అది ముందుకు రావడం అనేది జరిగింది. ఏంటో అది చూద్దాం. చూడండి అన్న, మార్చ్ 2015, మార్చ్ 2015 లో ఎలక్షన్ కమిషన్ హ్యాడ్ స్టేటెడ్ ఏ నేషనల్ ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ అథెంటికేషన్ ప్రోగ్రామ్. మళ్ళీ చెప్తున్నాను, డీటెయిల్డ్ గా నోట్స్ రాసుకునే వాళ్ళు నేషనల్ ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ అథెంటికేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అంటే ఏంటి? ఎలక్టోరల్ రోల్, ఓటర్ల జాబితాని ప్యూరిఫై చేయాలి, దానిలో ఉన్నటువంటి అవకతవకల్ని తీసివేయాలి అనే విధంగా దీన్ని తీసుకొచ్చారు. సుమారు దేశంలో ఈ డ్రైవ్ స్టార్ట్ చేసి 38 కోట్ల ఓటర్ల ఇవేవైతే ఉన్నాయో ఓటర్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం అనేది జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయదలిచింది ఏంటి? వ్యక్తి యొక్క ఓటర్ ఐడి ఏదైతే ఉంటుందో మనం ఏమంటాము అంటే ఈపీఐసి అని చెప్పి కూడా అంటాం. ఈపీఐసి అన్న ఓటర్ ఐడి అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఈపీఐసి అంటే, ఓటర్ ఐడి అన్న ఒకటే. దీనిని దేంతో లింక్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు? బయోమెట్రిక్ ఉన్నటువంటి ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాంతో లింక్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అప్పుడు డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్డుపడచ్చా లేదా? అడ్డుపడచ్చు. ఎందుకంటే ఒకసారి ఆధార్ కార్డుతో లింక్ చేసిన తర్వాత వేరే దగ్గర ఆయన రిజిస్టర్ చేసుకోవాలనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు మామూలుగా ఎక్కడ రిజిస్టర్ చేసుకుంటాం ఓటింగ్ కి? మనం మన
రీజనల్ ప్లేస్ ఏదైతే ఉంటుందో, మన ఆర్డినరీ రెసిడెన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ కదా, ఆ నియోజకవర్గంలో కదా మనం ఓటు వేయాలనుకుంటాం, అక్కడ రిజిస్టర్ చేసుకుంటాం. అక్కడ కాకుండా పక్క ఊర్లో కూడా రిజిస్టర్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఇన్ కేస్ అప్పుడు ఏం చెప్తుంది, ఆధార్ కార్డ్తో లింక్ అయ్యి ఉంది ఓటర్ కార్డ్, ఇది డూప్లికేషన్ అని చెప్పి తెలియడం అనేది జరుగుతుంది. సో దానివల్ల మనం ఈ డూప్లికేషన్ అడ్డుకోవచ్చా లేదా, అడ్డుకోవచ్చు. సో అందుకోసం దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. రైట్. అయితే ఈ ప్రోగ్రామ్ లో చాలా యాక్టివిటీస్ అని చేశారు. అండ్ దాంతో పాటు 30 చెప్పాను కదా, 38 కోట్ల ఓటర్ ఐడీస్ ని ఎలా ఆధార్ కార్డ్ తో లింక్ కూడా చేయడం అనేది జరిగింది. అయితే ఈ మ్యాటర్ అప్పుడు ఎక్కడికి వెళ్ళింది అంటే సుప్రీం కోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. ఎక్కడికి వెళ్ళిందన్న, సుప్రీం కోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. సుప్రీం కోర్టు అప్పుడు ఒక మాట ఉంది, ఏంటి, దిస్ వాటర్ ఐడి ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏ కాన్స్టిట్యూషనల్ రైట్, దట్ ఈస్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటాం. ఓటు వేసేటటువంటి అధికారాన్ని 18 ఏళ్ళు దాటినటువంటి ప్రతి వ్యక్తికి ఎవరిచ్చారండి, మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగమే, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు ఏదైతే ఉంటుందో దాన్ని కల్పించడం అనేది జరిగింది. రైట్. మరి ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్, అవునా కాదా అంటే ఎగ్జిక్యూటివ్, సింపుల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ తన వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలని స్ట్రీమ్ లైన్ చేయడానికి, సంక్షేమ పథకాల యొక్క బెనిఫిషరీస్, లబ్ధిదారుల్ని గుర్తించడానికి, ఎవరికి ఫలానా వెల్ఫేర్ స్కీమ్ ఉండాలి, ఎవరికి ఫలానా స్కీమ్ అక్కర్లేదని నిర్ణయించడానికి ఆధార్ కార్డు తీసుకురావడం అనేది జరిగింది. మరి ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ ని నువ్వు ఒక వెల్ఫేర్ మెజర్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉంటుందో దాంతో నువ్వు ఎలా లింక్ చేస్తావు, ఎలా దాన్ని ఇది చేస్తావు అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, మేము చెప్పేంత వరకు ఆధార్ కార్డ్ ని వెల్ఫేర్ స్కీమ్స్ తప్ప వేరే వ్యవస్థలకి లింక్ చేయడం కానీ వేరే విషయాలకి వాడుకోవడం కానీ అర్జెంట్ గా ఆపండి అని చెప్పడం అనేది జరిగింది. ఎవరు సార్ చెప్పారు, సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అక్కడతో సుప్రీంకోర్టు ఆగిందా అంటే కాదు. 2017లో ఏం చేసింది సుప్రీంకోర్టు, పుత్తస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉంటుందో, సింపుల్ గా పుత్తస్వామి కేసు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అప్పుడు రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉంటుందో, వ్యక్తిగత గోప్యత ఏదైతే ఉంటుందో దాన్ని ఫండమెంటల్ రైట్ గా గుర్తించడం అనేది జరిగింది. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ దట్ ఈస్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అధికరణ 21 అంటే ఫండమెంటల్ రైట్స్ లో మనకి ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ఉంటాయి కదా, అందులో ఆర్టికల్ 21 ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ స్పీక్స్ అబౌట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో జీవించేటటువంటి హక్కులో భాగంగా రైట్ టు ప్రైవసీని చూపించడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి ఆధార్ కార్డ్ లో బయోమెట్రిక్ డీటెయిల్స్ ఉంటాయి కదా, దే ఆర్ వెరీ ప్రైవేట్ డీటెయిల్స్. రైట్. నా యొక్క ఫింగర్ ప్రింట్ కానీ లేకపోతే ఐరాషెస్ కానీ వీటి యొక్క డేటా అనేది చాలా ప్రైవేట్ డేటా. సో వాటిని వివిధ వ్యవస్థలతో షేర్ చేసుకోవడం తప్పు. రైట్ టు ప్రైవసీ అనేది ఉంది, అది ఒక ఫండమెంటల్ రైట్ అనే విధంగా మనకి సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అనేది జరిగిందమ్మా. సో అక్కడితో పాపం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి, డూప్లికేషన్ ని ఆపడానికి తీసుకురావాలనుకున్నటువంటి ఈ రిఫార్మ్ ఏదైతే ఉంటుందో అది పక్కదోవ పట్టడం అనేది జరిగింది. అప్పటి నుంచి గవర్నమెంట్ కి ద గవర్నమెంట్ ఆఫ్ ద డే దట్ ఈస్ బీజేపీ గవర్నమెంట్ కి అండ్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్ కమిషన్ కి సంప్రదింపులు జరపడం అనేది జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఏప్రిల్లో ఎలక్షన్ కమిషన్ లా మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో దానికి ఒక లెటర్ రాయడం అనేది జరిగింది. ఏంటి, ఎక్స్పెడిషియస్ కన్సిడరేషన్ ఆఫ్ పెండింగ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్, ఏవైతే సంస్కరణలు అనుకుంటున్నామో వాటిని అర్జెంట్ గా కన్సిడర్ చేయండి, వాటిని అర్జెంట్ గా చట్టం ద్వారా తీసుకుంటూ రండి. ఆ రిఫార్మ్స్ కి మీరు ఇప్పుడు మామూలుగా ముందు ఏం చేశారు, జస్ట్ ఒక డెసిషన్ కింద తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అలా కాకుండా ఒక స్టాట్యుటరీ లెజిటిమసీ అనేది ఇవ్వండి, ఒక చట్టబద్ధత అనేది దాన్ని కల్పించండి, అప్పుడు కోర్టులు అనేవి అడ్డురావు అనే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పడంతో సో ఇప్పుడు ఈ ఎలక్టోరల్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడానికి మన బీజేపీ గవర్నమెంట్ ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగిందమ్మ. ఏంటంటే ఎలక్షన్ లాస్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2021. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఈ పర్టిక్యులర్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చినటువంటి వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటో తెలుసా, సింపుల్ గా ఇప్పుడే చెప్పాం కదా, ఈపీఐసి ఏదైతే ఉంటుందో ఈపీఐసికి ఇంకొక పేరేంటి, ఓటర్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఓటర్ కార్డ్ ని ఆధార్ కార్డుకి అనుసంధానం చేయడం, ఇంటర్లింక్ చేయడం, అర్థమైందా, లింక్ చేయడం, అర్థమైందా. ఈ లింక్ ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు యొక్క ఇదేదైతే చివాట్లు సూపర్ సీడ్ చేయడానికి ఏం చేసింది, దిస్ ఈజ్ ఓన్లీ వాలంటరీ అని చెప్పింది. అంటే నీకు ఇష్టమైతేనే నువ్వు ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు, నీకు ఇష్టం లేకపోతే నువ్వు చేసుకోనవలసిన అవసరం ఏం లేదు. యూ కెన్ సే నో టు దిస్ పర్టికులర్ ప్రొవిజన్. నేను ఆధార్ కార్డు ఇవ్వను, ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్న ఓటర్ ఐడిని అని నువ్వు చెప్పొచ్చు.
ఈ విధంగా మనకి చెప్పడం అనేది జరిగింది. అడ్వాంటేజెస్ ఏం చెప్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ పర్టికులర్ మూవ్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఏంటి అడ్వాంటేజెస్ అని చెప్తుంది. ఫస్ట్ ఏంటంటే డూప్లికేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వేం చేయొచ్చు, అడ్డుకోవచ్చు. దొంగ ఓట్లు సింపుల్ గా పడకుండా అడ్డుకోవచ్చు అని చెప్తుంది. అండ్ దాంతోపాటు రిమోట్ ఓటింగ్ అని చెప్పి చెప్తుంది. వాటర్ ఐడి అనేటటువంటిది ఆధార్ కార్డుతో లింక్ చేయడం వల్ల సుదూరమైనటువంటి ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ అలాగే ఉంటుంది కదా, సో అక్కడ నుంచి కూడా నువ్వు ఓట్ అనేది వేసుకోవచ్చు అనే విధంగా చెప్పింది. అండ్ దాంతోపాటు మైగ్రెంట్ ఓటింగ్ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చింది. మైగ్రెంట్ ఓటింగ్ అంటే ఏంటి, సో వేరు వేరు పనుల కోసం వాళ్ళ ఆర్డినరీ రెసిడెన్స్ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్తారా, వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో ఓటేయాలంటే ఎలాగా, ఇక్కడికి రాలేకుండా సో ఛార్జీలు అవుతాయి, లేకపోతే వర్క్ మానేయాలి, పని మానేయాలి అని చెప్పి చాలా మంది రారు, అవునా, ఓటింగ్కి రారు. సో దాన్ని అధిగమించడానికి వాళ్ళు ఆ ప్రాంతం నుంచి ఈ నియోజకవర్గంలో ఓటేయచ్చు తో ఆధార్ కార్డ్ లింకింగ్ అనే విధంగా ఇక్కడ అడ్వాంటేజెస్ గా చెప్పడం అనేది జరిగింది. మరి కన్సర్న్స్, ఈ అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అపోజిషన్ పార్టీస్ ఎటువంటి కన్సర్న్స్ అనేవి లేవనెత్తుతుంది. మొదటి కన్సర్న్ ఏంటి అంటే ప్రైవసీ. ఈ వాటర్స్ వాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రైవేట్ డేటా అనేది బయటకు వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళు ఎవరికి ఓటేశారు అని తెలియనప్పటికీ, ఎవరికి ఓటేశారు అనే విషయం తెలియనప్పటికీ, ఏ వ్యక్తి వాటర్ జాబితా ఏదైతే ఉంటుందో, ఎలక్టోరల్ రోల్ ఏదైతే ఉంటుందో అది ప్రొఫైలింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు గవర్నమెంట్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ ఆధార్ కార్డ్తో లింక్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, పలానా ఏజ్ గ్రూప్ వాళ్ళు పలానా నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు, అర్థమైందా. అండ్ దాంతోపాటు పలానా కులం వాళ్ళు పలానా నియోజకవర్గంలో ఎంతమంది ఉండడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ డేటా ఏదైతే ఉంటుందో అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేసుకోవచ్చు కదా. సో ప్రభుత్వంలో రూలింగ్ లో ఉన్నటువంటి పార్టీకి అది అడ్వాంటేజ్ అవుతుందా లేదా, ఎలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు పలానా ఏజ్ గ్రూప్, సపోజ్ యంగ్ పీపుల్ ఎక్కువగా ఉన్నారనుకోండి పలానా నియోజకవర్గంలో, వీళ్ళు ఓల్డర్ పీపుల్ కి పెన్షన్స్ ఆపేసి యంగ్ పీపుల్ కి క్రికెట్ కిట్లు ఇవ్వడమో, లేకపోతే క్రికెట్ టోర్నమెంట్లు అనేవి అందించడమో, లేకపోతే వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వడమో ఏదో ఒకటి చేయొచ్చు. అంటే వాటర్ బేస్డ్ పాలిటిక్స్ అనేవి చేయొచ్చు తప్ప అందరి ఆల్ సెక్షన్స్ ని కన్సిడర్ చేసుకొని వాళ్ళ సంక్షేమం ఏమైనా చేస్తారా, చేయరు. ఎందుకంటే ఎవరికైనా ఏం కావాలి, మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కావాలి. సో డెమోక్రసీ అనేది డైల్యూట్ అవుతుంది. ఓన్లీ సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ చేతుల్లో మాత్రం పవర్ వెళ్ళిపోతుంది, కంప్లీట్ పవర్ సెంట్రలైజ్ అయిపోతుంది. అదర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ కి భంగం కలిగేటటువంటి అవకాశం ఉంది. ఇట్ విల్ లీడ్ టు ప్రొఫైలింగ్ ఆఫ్ దిస్ వాటర్ ఐడీస్, వాటర్ ఎలక్టోరల్ రోల్. సో ఇది కూడా తగదు, ఇది సరిపోదు అనే విధంగా దిస్ పర్టిక్యులర్ ఈ ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా లేదు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఈ వాలంటరీ, మరి సార్ ఆధార్ కార్డ్ ని వాలంటరీగా చేసుకోవచ్చు అని చెప్పారు, లింక్ చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే మన ఇష్టం, మీకు ఇష్టం లేకపోతే ఎవరు చేయించుకోమంటున్నారు సార్, మీరు చేసుకొని అక్కర్లేదు, మేము ఇప్పుడు ఏమైనా ఆగుతున్నామా అని ఎవరైనా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సఫిషియెంట్ కాజ్ అనేటటువంటి ఒక రకమైనటువంటి ప్రొవిజన్ అనేటటువంటిది పెట్టారండి. ఇప్పుడు నువ్వు వాటర్ ఐడి రిజిస్ట్రేషన్కి వెళ్ళావు, వాటర్ ఐడి రిజిస్ట్రేషన్కి వెళ్తే అక్కడ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమడుగుతారు, నీ ఆధార్ కార్డు కావాలండి అంటారు అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్. నువ్వేమంటావు, నాకు ఆధార్ కార్డు ఇవ్వడం ఇష్టం లేదండి అంటావు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమంటాడు, ఏమండరు, ఇక్కడ ఒక లిస్ట్ ఇస్తారు, ఒక లెటర్ ఇస్తారు, పైన పేర్కొనబడినటువంటి రీజన్స్ లో ఏ కారణం చేత నువ్వు ఆధార్ కార్డు ఇవ్వనంటున్నావు అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ నువ్వు అనుకుంటున్నటువంటి రీజన్ ఏదైతే ఉంటుందో అది ఈ సఫిషియెంట్ కాజ్ లెటర్ ఏదైతే ఉంటుందో దానిలో పెట్టకపోవచ్చు, ఇంక్లూడ్ చేయకపోవచ్చు. నేను నా ఇష్టం అండి, నా ఆధార్ కార్డు నా ఇష్టం, దానిలో నా బయోమెట్రిక్ డీటెయిల్స్ ఉంటాయి, నా ఆధార్ నా అడ్రస్ ఉంటుంది, నా పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. నా పర్సనల్ డీటెయిల్స్ ని రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్ అని చెప్పి నాకు గార్డియన్ గా ఉన్నటువంటి, నా రైట్స్ కి గార్డియన్ గా ఉన్నటువంటి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి అంటే దాంతో పాటు ఇండియన్ డేటా ప్రొటెక్షన్ గురించి నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి గవర్నమెంట్ డేటా రీసెంట్ గా మీరు గమనిస్తే ఏం జరిగింది, ఒక ఫర్మ్ తెలంగాణకు చెందినటువంటి ఒక ఫర్మ్, హైదరాబాద్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఐటీ గ్రిడ్స్ అనేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ 2019లో 7,82,21,397 మంది ఆధార్ కార్డు హోల్డర్స్ ఏవైతే ఉన్నాయో బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు చెందినటువంటి పీపుల్ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ని ఇల్లీగల్ గా ప్రొక్యూర్ చేసుకుంది. సో నా డేటా ఏదైతే ఉంటుందో అది ఇల్లీగల్ గా వేరే వాళ్ళకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కాబట్టి నా పైన పేరు రీజన్ చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. నేను ఎందుకండి రీజన్ చెప్పాలి, అసలు నా ఆధార్ కార్డ్ నా ఇష్టం అనే టైంలో దీస్ పీపుల్ గవర్నమెంట్ మే
కంట్రోల్ దిస్ ప్రాసెస్. గవర్నమెంట్ డిస్ఫ్రాంచైజ్ చేసేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరికీ ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్కుని తీసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. రీసెంట్ గా జరిగింది కూడా ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని. ఓటు హక్కుని ఎలక్టోరల్ రోల్ నుంచి చాలా మంది పేర్లను గవర్నమెంట్ తొలగించిందని ఆరోపణలు వచ్చినాయి. తెలంగాణ యొక్క ఎలక్షన్ కమిషన్ సారీ కూడా చెప్పడం అనేది జరిగింది ప్రజల్ని. అర్థమైందా? రీసెంట్ గా ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్ లో మీరు జాగ్రత్తగా గమనిస్తే. సో ఇలాంటివి జరిగేటటువంటి ప్రమాదం అయితే ఉంది. సో దీస్ ఆర్ ద కన్సర్న్స్. సో అందుకే ఓటర్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఓటర్ కార్డ్ని అండ్ దాంతోపాటు ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డ్ని లింక్ చేయడం తగదు అని చెప్పి అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి తమ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లేవనెత్తడం అనేది జరిగింది. రైట్. సో ఇది మనకి న్యూస్లోకి వచ్చినటువంటి విషయం అండి. కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉంటుందో అది మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గుప్కార్ ఎలియన్స్ కాల్స్ ఫర్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ డివైజివ్ ప్రపోజల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి, గవర్నెన్స్ రిలేటెడ్ టాపిక్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేయడం అనేది జరిగింది. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో భాగంగా ఇట్ ప్రపోజ్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 7 న్యూ అసెంబ్లీ సీట్స్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. డీలిమిటేషన్ అంటే సింపుల్గా అర్థం ఏంటంటే ఫిక్సింగ్ ద బౌండరీస్ అని చెప్పి అర్థం. నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి డిటర్మైన్ చేయడం. అర్థమైందా? నియోజకవర్గాల యొక్క బౌండరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిక్స్ చేయడం అకార్డింగ్ టు చేంజెస్ ఇన్ పాపులేషన్. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ గురించి ఎవరికైనా తెలియకపోతే డీలిమిటేషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. లేకపోతే డీలిమిటేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎల్టీఎక్స్ క్లాస్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే 3-4 నెలల క్రితం నేను చేసిన వీడియో అనేది మీకు కనిపిస్తుంది. డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి చక్కగా చెప్పుకున్నాం, మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియోని ఇక్కడితో ఆపేసి ఆ వీడియో చూసిన తర్వాత దిస్ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎప్పటి నుంచో జమ్మూ అండ్ కాశ్మీర్లో డీలిమిటేషన్ అనేది చేయాలి. నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ తిరిగి అరేంజ్ చేయాలి ఆన్ ద బేసిస్ ఆఫ్ చేంజెస్ ఇన్ పాపులేషన్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది అనుకోవడం అనేది జరిగింది ఆఫ్టర్ ద అబాలిషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A. మీ అందరికీ తెలుసు రైట్. 2019 ఆగస్ట్ 5న ఆర్టికల్ 370 ఆర్టికల్ 35ని అబ్రిగేట్ చేయడం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్కు ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో స్పెషల్ స్టేటస్ని రిపీల్ చేయడం అనేది జరిగింది. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీ అనేటటువంటి 2 యూనియన్ టెరిటరీగా మార్చడం అనేది జరిగింది. సో గుప్కార్ ఎలియన్స్ అంటే ఏంటి అంటే దిస్ ఈస్ ద ఎలియన్స్ ఫార్మ్డ్ బై డిఫరెంట్ పార్టీస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ రీజనల్ పార్టీస్ అన్ని కలిపి ఆర్టికల్ 370 ఆర్టికల్ 35A రిపీల్ ఏదైతే ఉంటుందో దాన్ని వెనక్కి తీసుకోవాలి. అర్థమైందా? దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని వెనక్కి తీసుకోవాలి అని పోరాటం చేసేటటువంటి ఒక ఎలియన్స్, ఆల్ పార్టీను డిఫరెంట్ పార్టీస్ యొక్క కూటమి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఒకే కాజ్ కోసం ఇస్తున్నాయి. ఏంటి? టు రీఇన్స్టేట్ ద స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్నటువంటి ఒకప్పుడు ఉండేటటువంటి స్పెషల్ స్టేటస్ మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్కి తిరిగి తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో. రైట్. సో అయితే డీలిమిటేషన్ అనేది ఎప్పటి నుంచో క్యారీ అవుట్ చేయాలనుకుంది. సో మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ డీలిమిటేషన్ అనేది చేసింది. డీలిమిటేషన్లో భాగంగా ఏం చేయొచ్చు? నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆల్టర్ చేయొచ్చు, లేకపోతే కొత్త నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయి న్యూ కాన్స్టిట్యుయెన్సీస్ని కూడా యాడ్ చేయొచ్చు. ఈ విషయంలో మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? న్యూ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసింది. ఎన్నింటిని? 7. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ కాస్త దేని ప్రకారంగా జరిగింది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా జరిగింది. భారత రాజ్యాంగంలో పొందుపరిచినట్టుగా జరగడం అనేది జరిగింది. ఇప్పటి వరకు 2019 ముందు ఎలా జరిగేది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా జరగడం అనేది జరిగింది. రైట్. సో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ కాదని భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దాని పట్ల దానికి అనుగుణంగా జరగడం పట్ల ఈ గుప్కార్ ఎలియన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా కోపగించుకోవడం అనేది జరిగింది. రైట్. సో అది మనకి ఇక్కడ న్యూస్లోకి రావడం అనేది జరిగింది. వెరీ వెరీ సింపుల్. ఇఫ్ యూ అండర్స్టాండ్ నేను చెప్పిన వీడియో డీలిమిటేషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ వీడియో అనేది మీరు చూస్తే మీకు ఈ ఆర్టికల్ డెడ్ ఈజీగా అర్థమవుతుంది, 2 నిమిషాల్లో అర్థమవుతుంది. ఓకేనా? రైట్ అన్న. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి.
ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏ ఛాన్స్ ఎన్కౌంటర్ విత్ రేర్ స్పీసీస్. ఛాన్స్ ఎన్కౌంటర్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎన్కౌంటర్ విత్ రేర్ స్పీసీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. స్పీసీస్ ఇన్ న్యూస్ లో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణలో నిజామాబాద్కి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకరు మనోజ్ కుమార్ విత్తాపు అండ్ శ్రవణ్ కుమార్ పోషెట్టి అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక న్యూ స్పీసీస్, ఒక రేర్ స్పీసీస్ ని కనుగొనడం అనేది జరిగింది తెలంగాణలో. వాట్ ఈస్ దట్ రేర్ స్పీసీస్, వాట్ ఈస్ దట్ రేర్ బీయింగ్ అంటే అల్బినో ఇండియన్ ఫ్లాప్షెల్ టటిల్. ఇక్కడ పిక్ లో కనిపిస్తుంది ఈ టటిల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో దిస్ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉంటుందో దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియన్ ఫ్లాప్షెల్ టటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. సో జస్ట్ 2 టైమ్స్ మాత్రమే ఈ వీళ్ళు తెలంగాణలో చూడక ముందు ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ఇది కనిపించడం అనేది జరిగింది ఇండియాలో. ఒకటి ఒడిశాలోను అండ్ దాంతోపాటు రెండవది వెస్ట్ బెంగాల్లో కనిపించడం అనేది జరిగింది. మూడవది రేర్ స్పీసీస్ ని వీళ్ళు ఇక్కడ తెలంగాణలో కనుక్కోవడం అనేది జరిగింది అనే ట్రెక్కింగ్ అండి. రోజువారీ వాకింగ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో వీళ్ళు కనుక్కోవడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ టటిల్ ఈజ్ ఎ ఫ్రెష్ వాటర్ స్పీసీస్ అమ్మ. ఫ్రెష్ వాటర్లో ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. పాండ్స్ అండ్ దాంతోపాటు లేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇది ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ స్టేట్స్ లో ఇవి కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే లిసేమిస్ పంక్టాటా. దిస్ ఈజ్ ఇట్స్ సైంటిఫిక్ నేమ్. పాకిస్తాన్లోను, ఇండియాలోను, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ అండ్ దాంతోపాటు మయన్మార్లో ఇది ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఆఫెన్ క్వైట్ అండ్ స్టాగ్నెంట్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో, రిపిల్స్ లేనటువంటి వాటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్స్ లో ఎక్కువగా ఇది కనిపించడం అనేది జరుగుతుంది. షాలో వాటర్స్ లో ఎక్కువగా, ముఖ్యంగా పాండ్స్ లోను, లేక్స్ లోను, ఇరిగేషన్ కెనల్స్, ట్యాంక్స్ అంటే మీను ఇప్పుడు బావులు ఏవైతే ఉంటాయో వాటర్లో కూడా ఇది కనిపించడం అనేది జరుగుతుంది. వీటి యొక్క కన్జర్వేషన్ స్టేటస్ మనం మాట్లాడుకుంటే ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ యొక్క రెడ్ లిస్ట్ లో వల్నరబుల్ స్టేటస్ లో ఉండడం అనేది జరిగింది. వీటి నెంబర్ తగ్గిపోతుంది. అండ్ దాంతోపాటు ఇండియా యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972లో షెడ్యూల్ 1 లో ఉంది. షెడ్యూల్ 1 లో ఉంటే హయ్యర్ ప్రొటెక్షన్ అని చెప్పి, ఒకవేళ ఎవరైనా వీటిని పోచింగ్ చేశారనుకోండి, వీటిని వేటాడారనుకోండి, వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దీస్ టటిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కువగా స్మగుల్ చేస్తూ ఉంటారు, కిల్ చేస్తూ ఉంటారు. దోస్ ఆర్ డిఫరెంట్ థ్రెట్స్. స్మగ్లింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థ్రెట్. ఎందుకు అంటే దీస్ టటిల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సపోజ్ టు హ్యావ్ దిస్ పర్టిక్యులర్ ఆఫ్రోడిసియాక్ ప్రాపర్టీస్. ఆఫ్రోడిసియాక్ ప్రాపర్టీ అంటే ఏంటి అంటే అర్థమమ్మా, సో సెక్షువల్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎరోజ్ చేసేటటువంటి నేచర్ వీటి యొక్క స్కిన్ కి, వీటి యొక్క మీట్ కి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. వీటి యొక్క స్కిన్ నుంచి తయారు చేసే ఆయిల్ కూడా లైవ్ స్టాక్ ఫీడ్ అండ్ దాంతోపాటు ఈ స్కిన్స్, వీటి యొక్క స్కిన్స్ నుంచి లెదర్ కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది. బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో దానికోసం కూడా ఈ టటిల్ యొక్క మాంసం, మీట్ అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పి చాలా కంట్రీస్ లో వీటిని తినడం కూడా జరుగుతుంది. మీట్ అండ్ మెడిసిన్ పర్పసెస్ కూడా వీటిని వాడతారు. వరల్డ్ టటిల్ డే ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటాము, ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ప్రపంచం అని నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో మనం చూద్దాం. రైట్. సో ఇది మనకి న్యూస్ లోకి వచ్చినటువంటి ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శ్రీలంక డిటైన్స్ 13 మోర్ ఇండియన్ ఫిషర్మ్యాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ ని మనం బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్ గా తెలుసుకోవాలంటే మీకు ఇండియా, శ్రీలంక ద నైబర్హుడ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య ఉన్నటువంటి ఫిషర్మెన్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఈ ఫిషర్మెన్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ని మనం తెలుసుకుందాం జాగ్రత్తగా. దాని తర్వాత ఈ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా, నేర్చుకుందాం. చూడండి అన్న, వాట్ ఈస్ దిస్ మెయిన్ ఫిషర్మెన్ ప్రాబ్లం? ఈ ఫిషర్మెన్ ఇష్యూ ఏంటి? ఫిషింగ్ డిస్ప్యూట్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఏ కాన్స్టెంట్ ఏరియా ఆఫ్ కన్సర్న్ బిట్వీన్ దిస్ 2 సౌత్ ఏషియన్ నైబర్స్. సో బోత్ శ్రీలంకకి, ఇండియాకి మధ్య ఈ ఫిషర్మెన్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉండడం అనేది జరిగింది. శ్రీలంక ఎప్పటి నుంచో ఇల్లీగల్ ఫిషింగ్ బై ఇండియన్ ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో
భారతీయ మత్స్యకారులు ముఖ్యంగా తమిళనాడుకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ టెరిటోరియల్ వాటర్స్ లోకి రావడం అనేది జరుగుతుంది. అంటే మన ఆ టెరిటోరియల్ వాటర్స్ మీద మనకు హక్కు లేదు. కానీ మన ఫిషర్ మెన్ ఖాళీ చేతులతో వెనక్కి రాలేక ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ ఏదైతే ఉంటుందో అది దాటి శ్రీలంకన్ వాటర్స్ లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది టు క్యాచ్ బెటర్ ఫిష్ అండి. అర్థమైందా? సో అదే ఇక్కడ చెప్పారు చూడండి. శ్రీలంక హ్యాస్ లాంగ్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్స్ అబౌట్ ఇల్లీగల్ ఫిషింగ్ బై ఇండియన్ ఫిషర్మెన్ విత్ ఇన్ ఇట్స్ టెరిటోరియల్ వాటర్స్ అక్రాస్ ద పాక్ స్ట్రైట్. పాక్ స్ట్రైట్ ఇట్ ఇస్ స్ట్రైట్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. సో దీని గురించి కూడా మనం తెలుసుకునే ఇది ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు మ్యాప్ కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో కంట్రీ రెగ్యులర్లీ అరెస్ట్ ఇండియన్ ఫిషర్మెన్. సో శ్రీలంకన్ వీళ్ళు ఎవరైతే ఉంటారో, నావీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఫిషర్మెన్ అరెస్ట్ చేయడం, ఆ వెజల్స్ ఏవైతే ఉంటాయి లేకపోతే షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయడం, ఇలా ఇదవుతారు. ఎందుకు? ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ ఏదైతే ఉంటుందో దాన్ని దాటి వాళ్ళు ఇండియన్ ఫిషర్మెన్ వెళ్ళడం వల్ల. దిస్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ విచ్ డిమార్కేట్స్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక అండి. మరి మన ఇండియా వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? అది ఇల్లీగల్ కదా సార్, మనదే కదా తప్పు అని మీకు రావచ్చు. సో దిస్ ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో మోస్ట్ ఆఫ్ దిస్ ఫిషర్మెన్ ఆర్ ఇల్లిటరేట్. వాళ్ళు జనరేషనల్ గా తరతరాలుగా వాళ్ళు ఆ పాక్ స్ట్రైట్ లో విచ్చలవిడిగా ఫిషింగ్ అనేది చేసుకోవడం అనేది జరిగేది. ఇప్పుడు 1970లో నువ్వు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ అనేటువంటి ఒక లైన్ గీసేసి నువ్వు అవతలకి వెళ్ళకూడదంటే ఎలాగా? వాళ్ళు జనరేషనల్స్ గా ఫ్రమ్ జనరేషన్స్ వాళ్ళు అక్కడ ఫిష్ పట్టుకుంటున్నారు, చేపలు పట్టుకుంటున్నారు, రిచ్ ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ దొరుకుతాయి, వాళ్ళకి మంచి క్యాచ్ దొరుకుతుంది. నువ్వు ఇప్పటికిప్పుడు ఆపేయమంటే ఎలాగా? జరగదు కదా. సో ఇండియన్ స్ట్రైట్ సైడ్ ఆఫ్ పాక్ స్ట్రైట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి దొరకవు. సో వీళ్ళు కొన్నిసార్లు రొయ్యలు పడనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఖాళీ చేతులతో ఇంటికి రాక ఇంత రిస్క్ చేసాం, ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తాం అని చెప్పి ఒక్కసారి రిస్క్ తీసుకుందాం అని చెప్పి లైన్ దాటి వీళ్ళు బయటకు వెళ్తారు. ఒకవేళ నావీ పట్టుకుంటే వాళ్ళని జైల్లో పెట్టడం కానీ, వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, అండ్ వీళ్ళని వాళ్ళ తాలూకు వెజల్స్ డ్యామేజ్ చేయడం కానీ జరిగేది. ఏంటి? శ్రీలంకన్ నావీ ఏదైతే ఉంటుందో అది. ఇండియా ఆల్సో డిటైన్ శ్రీలంకన్ ఫిషర్మెన్ ఫర్ ద ఇల్లీగల్ ఫిషర్మెన్. అండ్ అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు కొన్ని సమయాల్లో శ్రీలంక ఫిషర్మెన్ కూడా ఈ మ్యారిటైమ్ బార్డర్ లైన్ దాటి యువతలకు రావడం అనేది జరిగేది. సో వచ్చేటప్పుడు కూడా ఇండియా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ లేకపోతే ఇండియన్ నేవీ వాళ్ళు పట్టుకోవడం కానీ జరిగేది. దిస్ ఫిషర్మెన్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ కంటెస్టెడ్ కన్సర్న్ అండి బిట్వీన్ బోత్ దీస్ నైబర్స్, దట్ ఈస్ ఇండియా అండ్ శ్రీలంక. అర్థమైందా? ఇంకొక ఇష్యూ ఏంటంటే కచాతివు ఐలాండ్ ఇష్యూ అనేది ఉంది. ఒకసారి చూడండి. అండ్ దానికంటే ముందు పాక్ స్ట్రైట్ ఎక్కడ ఉంటుందో చూపిస్తానని చెప్పాను కదా. ఇదిగోండి, దిస్ ఈజ్ పాక్ స్ట్రైట్. ఈ మధ్యలో ఉండేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది పాక్ స్ట్రైట్. ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్ అవ్వడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? రైట్. నెక్స్ట్ అండి, ఈ పాక్ స్ట్రైట్ లో ఇప్పుడు ఫిషర్ మ్యాన్ ఇదిగోండి ఇక్కడ ఈ శ్రీలంకన్ మ్యారిటైమ్ బార్డర్ ఏదైతే ఉంటుందో దాటి అవతలకు వెళ్ళడం అనేది జరుగుతుంది టు క్యాచ్ రిచ్ ప్రాన్స్ అమ్మ. ఓకేనా? నెక్స్ట్ చూడండి. రైట్. నెక్స్ట్ చూడండి, కచాతివు ఐలాండ్ ఇష్యూ. ఈ కచాతివు ఐలాండ్ ముందు ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వినండి. చూడండి, ఇదిగోండి పాక్ స్ట్రైట్ లోనే ఇక్కడ చిన్న ఐలాండ్ ఒకటి ఉంటుంది బిట్వీన్ ఇండియా అండ్ దాంతో పాటు శ్రీలంక. దట్ ఈజ్ కచాతివు ఐలాండ్. సో కచాతివు ఐలాండ్ ఎక్కడుందో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఒకసారి ఇష్యూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి నన్ను. ఇష్యూ ఏంటి అంటే దిస్ కచాతివు ఐలాండ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అన్ అన్ఇన్హాబిటేటెడ్ ఐలాండ్. అంటే అక్కడ మనుషులు ఎవరు ఉండడం అనేది జరగదు, మనుషులు ఎవరు జీవనం సాగించడం అనేది జరగదు. అండ్ ఈ ఐలాండ్ ని ఇండియా అనేది శ్రీలంకకి సీడ్ చేయడం అనేది జరిగింది. అంటే ఇండియా శ్రీలంకకి ఐలాండ్ ని ఇచ్చేయడం అనేది జరిగింది. ఇప్పుడు 1974లో కచాతివు ఐలాండ్ ప్యాక్ట్ అనేటటువంటి ఒక అగ్రిమెంట్ అనేది జరగడం అనేది జరిగింది. ఆ అగ్రిమెంట్ లో భాగంగా 1974లో ఇండియా ఐలాండ్ ని శ్రీలంకకి అప్పగించడం అనేది జరిగింది. సో శ్రీలంక తర్వాత ఈ కచాతివు ఐలాండ్ ని ఒక సాక్రెడ్ ల్యాండ్ గా గుర్తించడం, ఒక పవిత్ర స్థలంగా గుర్తించడం అనేది జరిగింది. ఎందుకంటే అక్కడ ఒక క్రిస్టియన్ క్యాథలిక్ ష్రైన్ ఏదైతే ఉంటుందో, ఒక టెంపుల్ ఏదైతే ఉంటుందో అది ఉంది కాబట్టి. అండ్ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్ కమ్స్ అండర్ దట్ పర్టికులర్ కచాతివు ఐలాండ్ కమ్స్ అండర్ శ్రీలంకన్ సావరెంటీ, శ్రీలంకకే కంప్లీట్ గా చెందినటువంటిది అని చెప్పి 1974లో గుర్తించడం అనేది జరిగింది. కానీ తమిళనాడు ఏమంటుంది అంటే, తమిళనాడు స్టేట్ కచాతివు అనేటటువంటిది ఇండియన్ టెరిటరీలో భాగము. ఎందుకంటే తమిళ్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు జనరేషన్స్ గా ఈ కచాతివు ఐలాండ్ ని ఎందుకు ఉపయోగించుకునే వాళ్ళు అంటే పాక్ స్ట్రైట్ లో ఏదైతే చేపలు పడతాయో వాటిని సోర్స్ చేసుకోవడానికి, అంటే వాటిని విడదీయడానికి, పలానా చేపలు ఇప్పుడు వేసుకుంటారు కదా, ఇది పెద్ద చేప ఇది చిన్న చేప అని విడదీయడానికి కానీ, లేకపోతే వాళ్ళు నెట్స్ ఏవైతే ఉంటాయో ఆరబెట్టుకోవడం కానీ, ఒకవేళ లాంగ్ చాలా ఎక్కువ కాలం పాటు ఒకవేళ వాళ్ళ వేట అనేది హంట్ అనేది కొనసాగింది అనుకోండి, అప్పుడు మధ్యలో ఆ ఐలాండ్ లో రెస్ట్ తీసుకోవడానికి కానీ కచాతివు ఐలాండ్ వాళ్ళు ఉపయోగించడం అనేది జరిగింది. ఇండియా తమిళనాడు గవర్నమెంట్ తో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా యూనిలాటరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది,
ఆ తాలూకా ఐలాండ్ ఏదైతే ఉంటుందో అది శ్రీలంకకు అప్పగించడం అనేది జరిగింది. సో ఫిషర్ మ్యాన్ ని ఆ ఐలాండ్ లోకి రావద్దంటున్నారు ఇప్పుడు నేవీ వాళ్ళు. అది ఎలా కుదురుతుంది? జనరేషనల్ గా తమిళ్ ఫిషర్ మ్యాన్ వాడుకున్నారు కదా. సో అది ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ గా ఉండడం అనేది జరిగింది. అండ్ ఈ కచాతివో ఐలాండ్ చుట్టుపక్కల ఉండేటటువంటి దీస్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో, సో అక్కడ మనకి రిచ్ ప్రాన్ ఏదైతే ఉంటుందో అది దొరకడం అనేది జరుగుతుంది. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అక్కడ వాటర్స్ ఏవైతే ఉన్నాయి రిచ్ క్యాచ్ అనేది దొరకడం అనేది జరుగుతుంది. అందుకే కచాతివో ఐలాండ్ దగ్గరికి మన ఫిషర్ మ్యాన్, తమిళ్ ఫిషర్ మ్యాన్ వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తారు. సో ఫిషర్ మ్యాన్ ఇష్యూ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ యునో సీరియస్ ఇష్యూ అండి. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ నాన్న. సో ఇప్పుడు మనం న్యూస్ లోకి ఏమొచ్చిందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, వినండి. సో న్యూస్లోకి ఏమొచ్చింది అంటే శ్రీలంకన్ నేవీ ఏదైతే ఉంటుందో ఈ డిటైల్ 13 మోర్ ఇండియన్ ఫిషర్మెన్, 13 మంది భారత మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఫ్రమ్ తమిళనాడుకు చెందినటువంటి ఫిషర్మెన్. సో మొత్తానికి లాస్ట్ 3 days లో 68, ఈ 13 మందితో కలిపి ముందు 55, ఇప్పుడు 13, మొత్తం 68 మందిని డిటైన్ చేయడం అనేది జరిగింది శ్రీలంకన్ గవర్నమెంట్. సో తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి స్టాలిన్ ఎవరైతే ఉన్నారో ఆయన సెంట్రల్ గవర్నమెంట్, బికాజ్ ఇట్ ఈస్ 2 countries కి సంబంధించినటువంటి విషయం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అర్జెంట్ గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ అవసరమైనటువంటి చర్చలు జరపాలి. ఎవరితో జరపాలి? శ్రీలంకతో జరపాలి అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు దే ఆల్సో కాన్ఫిస్కేటెడ్ దేర్ ట్రాలర్స్ అండి. ట్రాలర్స్ అంటే షిప్స్ అని చెప్పి అర్థం. ఈ చేపలు పట్టడానికి ట్రాలర్స్ అనేవి వాడతారు. ఈ ట్రాలర్స్ ఏంటి అంటే షిప్ ఏదైతే ఉంటుందో, ఈ షిప్ ఇలా ఉంటుంది కదా, ఈ షిప్ నుంచి వలని ఇదేదైతే ఉంటుందో సర్ఫేస్ ఆఫ్ దిస్ వాషన్ ఏదైతే ఉంటుందో ఈ వాషన్ సర్ఫేస్ కి ఇలా నెట్ అనేది వేయడం అనేది జరుగుతుంది. ఈ సర్ఫేస్ లో ఉండేటటువంటి ఈ చేపలు ఏవైతే ఉన్నాయో ఈ చేపలు కంటిన్యూస్ గా ఈ వలలో పడడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? వాషన్ సర్ఫేస్ అనేది ఎరోడ్ అయిపోతుంది అని చెప్పి చాలా మంది శ్రీలంకన్ ఫిషర్మెన్ గొడవ చేశారు. ఇండియన్ ఫిషర్మెన్ ఈ ట్రాలర్స్ అనే వాటి వాడుతున్నారు, సో ఎరోడ్ అయిపోవడం అనేది జరుగుతుంది దిస్ పర్టికులర్ సర్ఫేస్. అండ్ దాంతోపాటు దిస్ ప్రీషియస్ మెరైన్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్టింక్ట్ అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది బికాస్ ఆఫ్ దిస్ ఇండియన్ ఫిషర్మెన్స్ యాక్ట్స్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ దాటినందుకు గాను దిస్ శ్రీలంకన్ నేవీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇండియన్ ఫిషర్మెన్ ని మొత్తం 68 మందిని 3 రోజుల్లో అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇది మనకు న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే ఎంత సింపుల్ చూసారా? ప్రతి ఆర్టికల్ అందుకే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అండ్ మరి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హౌస్ ప్యానల్ టు రివ్యూ బిల్ ఆన్ రైజింగ్ మ్యారేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ ఆర్టికల్, జాగ్రత్తగా వినేటటువంటి ప్రయత్నం చేయండి, మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం అనేది జరిగింది. ఏం వీడియో చేశాము? దిస్ పర్టికులర్ మ్యారేజ్ ఏజ్ ఫర్ ఉమెన్ 18 to 21 years పెరిగిందని చెప్పి రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ ఒక ఎక్స్ప్లెయిన్డ్ వీడియో అనేది నేను చేశాను. సో ఒక్కసారి ఆ వీడియో అనేది చూడండి. నేను ఇన్ అండ్ అవుట్ ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్ గా పేట్రియార్కీ నుంచి మొదలుపెట్టి ప్రతిదీ చెప్పాను డీటెయిల్డ్ గా. ఒకసారి ఆ వీడియో చూస్తే దట్ ఈజ్ ఇనఫ్ ఫర్ యూ మీకు ఈ పర్టికులర్ టాపిక్ మీద. అయితే చూడండి, ఈ బిల్ ఏదైతే ఉంటుందో ఈ బిల్ ని లోక్సభ స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ పర్టికులర్ చట్టం ఏదైతే ఉంటుందో దాని మీద ఇంకాస్త సంప్రదింపులు జరపాలి, ఇంకాస్త చర్చలు అనేవి జరపాలి, ఇంకాస్త డిబేట్ అనేది జరగాలి. సో దిస్ పర్టికులర్ ఉమెన్ మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఏదైతే ఉంటుందో అది 18 నుంచి 21 పెంచడం ఏదైతే ఉంటుందో అది సబబు అని కొంతమంది అంటారు. కొంతమంది ఆర్థోడాక్స్ అండ్ కన్వెన్షనల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉమెన్ ఏజ్ 18 తోనే ఉండాలి, అది ఇలా పెంచడం ఏదైతే ఉంటుందో డిఫరెంట్ రిలీజియన్స్ కి కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో ఫ్రీడమ్ ని గవర్నమెంట్ భంగపరచాలని చెప్పి చూస్తుంది. అండ్ మా యొక్క ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులను కూడా భంగపరుస్తుంది అని చెప్పి వాదించడంతో ఈ లోక్సభ ఏం చేసింది? స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేసింది ఫర్ బెటర్ డైలాగ్. సో ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో చర్చలు జరిగిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు. అయితే స్మృతి ఇరానీ గారు చూడండి ఏం చెప్పారు గవర్నమెంట్ తరపు నుంచి. ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్ షుడ్ బి యూనిఫామ్లీ అప్లికబుల్ టు ఆల్ రిలీజియన్స్. డిఫరెంట్ రిలీజియస్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయి, ఎందుకంటే ఎవరైనా చూడకపోతే ఫస్ట్ టైం ఈ టాపిక్ మీద ఫస్ట్ టైం వింటా ఉంటే ఆ వీడియో ఎక్స్ప్లెయిన్డ్ వీడియో అనేది చూడండి అమ్మా, ఓకేనా? ఆ ఎక్స్ప్లెయిన్డ్ వీడియో అనేది చూడండి మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ గురించి, అప్పుడే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. సో మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ గురించి
హిందూ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకలా చెప్తే ఇస్లామిక్ యాక్ట్స్ ఒకలా చెప్తున్నాయి. సో అలా కాకుండా ఆడవాళ్ళకి యూనిఫామ్ గా, భారతీయ స్త్రీలు ఎవరైతే ఉన్నారో అందరికి యూనిఫామ్ గా మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నట్టు చెప్పడం అనేది జరిగిందమ్మా. ఓవర్ రైడింగ్ ఎనీ కస్టమ్ ఆర్ లా దట్ సీక్స్ టు డిస్క్రిమినేట్ అగెన్స్ట్ ఉమెన్. ఆడవాళ్ళని వివక్ష చూపించేటటువంటి ఏ చట్టమైనా దాన్ని ఓవర్ రైడ్ చేస్తూ ప్రతి మతానికి ఒకే ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేశామని చెప్పారు. అండ్ అపోజిషన్ ఏమంటుందో చూడండి, ద బిల్ విల్ హ్యావ్ ఫార్ రీచింగ్ కన్సిక్వెన్సెస్ ఇన్ ద కంట్రీ. ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ పర్సనల్ లాస్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కంట్రీ. దేశంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకి, వ్యక్తిగత స్వేచ్ఛలకి, దిస్ పర్సనల్ లాస్, డిఫరెంట్ రిలీజియన్స్ కి ఏవైతే లాస్ ఏవైతే ఉన్నాయో, సివిల్ లాస్, వాటిని ఇది భంగపరుస్తుంది అనే విధంగా కూడా చెప్పారన్నమాట. దాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది, అది కరెక్ట్ కాదని చెప్పారు. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేటటువంటిది ఉంది కదా, దాన్ని ఇది సూపర్ సీడ్ చేస్తుంది దిస్ పర్టికులర్ యాక్ట్ అని కొంతమంది ఆర్థోడాక్స్ అండ్ రిలీజియస్ పీపుల్ అంటున్నారు. అండ్ అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఏం చెప్పడం అనేది జరిగిందంటే, వై రైజ్ ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్ టు 21 when the 18-year olds can choose a prime minister. 18 ఏళ్ళు దాటినటువంటి వ్యక్తులు తమని పాలించేటటువంటి ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రిని ఎన్నుకోగలిగేటప్పుడు, అండ్ 18 ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తులు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండగలిగినప్పుడు, 18 ఏళ్ళు పైబడినటువంటి స్త్రీలు సెక్షన్ రిలేషన్షిప్ లో ఉండగలిగినప్పుడు మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ని 18 ఏళ్ళు కాకుండా 21 ఏళ్ళు ఎందుకు పెంచారు, వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ ఇట్ అని చెప్పి అపోజిషన్ ఏదైతే ఉంటుందో అది ప్రశ్నించడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో మీకు కంప్లీట్ గా డీటెయిల్డ్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే తప్ప ఈ ఆర్టికల్ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్థం కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఈ రోజు హిందూ అనాలిసిస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్ లో కలుద్దాం. మీకు హిందూ అనాలిసిస్ ఈజీగా అర్థమవుతుంది, డోంట్ వరీ, అసలు కంగారు పడక్కర్లేదు. రైట్? సో ఏమైనా ఈరోజు హిందూ అనాలిసిస్ డైల్యూట్ చేసినట్టు మీకు ఏమైనా అనిపిస్తే తప్పుగా అనుకోమాకండి. దెర్ ఇస్ ఎన్ మ్యారేజ్ ఈవెంట్ గోయింగ్ ఆన్. సో ఐ నీడ్ టు నేను ఫస్ట్ టైం రష్గా చెప్తున్నాను, అంటే ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేయాలి కాబట్టి. సో మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఇంకా బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? రైట్, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.